తెలంగాణలో మద్యం దుకాణాల కేటాయింపు షెడ్యూళ్లకు ఎక్సైజ్ శాఖ అధికారులు మార్గదర్శకాలు జారీ చేశారు. కొత్త మద్యం దుకాణాలకు రేపటి నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నారు. 2 ఏళ్ల కాలానికి 2025 డిసెంబర్ 1 నుంచి 2027 నవంబర్ 30 వరకు అనుమతులతో ఎక్సైజ్ శాఖ కొత్త లైసెన్సులు జారీ చేయనుంది. కొత్త మద్యం దుకాణాలకు దరఖాస్తు రుసుం 3 లక్షలుగా నిర్ధారించింది. ఎక్సైజ్ చట్టం 1968 ప్రకారం శిక్ష పడిన వారు దుకాణాలు పొందేందుకు అనర్హులుగా ప్రకటించారు ఎక్సైజ్ అధికారులు. ఇదే విషయంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, చెప్పండి, రేపటి నుంచి కొత్త మద్యం దుకాణాలకు దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు ఎక్సైజ్ శాఖ ప్రకటించింది కదా, దీనిపై మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం కొత్త మద్యం దుకాణాలు ఏర్పాటుకు రేపటి నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నారు. ఈ మేరకు రాష్ట్రంలో మద్యం దుకాణాల కేటాయింపు మరియు షెడ్యూల్కు సంబంధించి మార్గదర్శకాలను ఎక్సైజ్ శాఖ జారీ చేసింది. అదేవిధంగా 2 ఏళ్ల పాటు మొత్తం ఇప్పుడు ఏదైతే ఎక్సైజ్ శాఖ కొత్త మార్గదర్శకాలను కూడా విడుదల చేసిందో ఇది 2 ఏళ్ల కాల పరిమితితో కూడుకున్నటువంటి లైసెన్స్ జారీకి సంబంధించిన నోటిఫికేషన్ విడుదలైంది. టెండర్ లో మద్యం దుకాణాలు దక్కించుకున్న వారికి ఎక్సైజ్ శాఖ 2 ఏళ్ల కాలానికి కొత్త లైసెన్స్ జారీ చేస్తుంది. అయితే ఈ లైసెన్సులు 2025 డిసెంబర్ 1 నుంచి 2027 నవంబర్ 30 తేదీ వరకు చెల్లుబాటులో ఉంటాయి. కొత్త మద్యం దుకాణాల దరఖాస్తుల రుసుం మొత్తం 3 లక్షలుగా నిర్వహించారు. ఎక్సైజ్ శాఖ చట్టం ఏదైతే ఉంటుందో ఈ యొక్క ఎక్సైజ్ చట్టం ప్రకారంగా 1968 చట్టం ప్రకారంగా దీన్ని చూసుకుంటే కనుక మొత్తం ఈ యొక్క మద్యం పాలసీకి సంబంధించినటువంటి మొత్తం త్వరగా దీనికి అయితే విధి విధానాలను కూడా అయితే చేర్చడం జరిగింది. ఆ విధి విధానాలలో కూడా భాగం లోపలనే అయితే ఈ యొక్క దరఖాస్తులను కూడా చేర్చడం జరిగింది. మొత్తం తోడుగా అయితే ఎస్సీ, ఎస్టీ మరియు గీతా కార్మికులకు కేటాయించే దుకాణాలను జిల్లా కలెక్టర్ ఈ నెల 25న రా పద్ధతిలో ఎంపిక చేస్తారు. రాష్ట్రంలోని 2620 మద్యం దుకాణాలలో గౌడలకు 15%, ఎస్సీలకు 10%, ఎస్సీలకు 5% రిజర్వేషన్లు ఉంటాయి. ఈ నెల 26 నుంచి అక్టోబర్ 18 వరకు కొత్త దుకాణాల లైసెన్స్ జారీకి దరఖాస్తులు స్వీకరిస్తారు. అక్టోబర్ 23న కొత్త దుకాణాల కేటాయింపుకు సంబంధించినటువంటి డ్రా ప్రక్రియ నిర్వహిస్తారు. ఈ డ్రాలో దుకాణంలో లైసెన్స్ పొందిన వారు మొదటి దఫా చెల్లింపులను అక్టోబర్ 23 నుంచి 24 మధ్య చెల్లించవలసి ఉంటుంది. లైసెన్స్ ఫీజు మొత్తం 6 విడతలుగా అంటే మొత్తం ఇన్స్టాల్మెంట్ ప్రకారంగా ఉంటుంది. అది చెల్లించే అవకాశం కల్పిస్తారు. గతంలో మద్యం దుకాణాల దరఖాస్తుకు రూపాయలు 2 లక్షలు ఉండగా ఈసారి మాత్రం మొత్తంగా 3 లక్షలుగా దీన్ని అయితే నిర్ధారణ చేసినట్టుగా తెలుస్తుంది. ఓకే, రైట్. థ్యాంక్ యూ ప్రవీణ్.